సమ్మర్ హాలిడేస్లో పిల్లలు సావగొడుతున్నారా? ఈ ఎండలకి బయటికి వెళ్ళలేకపోతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసేయండి. బయటికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. చక్కగా మీకు అడవిలో తిరిగే ఫీలింగ్ కలుగుతుంది. మీ పిల్లలు కూడా అలర్ట్ చేయకుండా గూప్ చప్పుగా చూసేస్తారు. హాయ్ బంగారామ్స్, చూడండి పార్కు ఎంత సుందరంగా ఉంది కదా. హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్వాల్గూడ హిమాయత్ సాగర్ ఎకో పార్కు చూసొచ్చేద్దాం పదండి. మేము మొన్న సండే వెళ్ళామండి. మధ్యాహ్నం పాలమూరు గ్రిల్ లంచ్ చేశామని ఆ వీడియో కూడా పెట్టాను కదా, ఎవరైనా చూడకపోతే చూసేయండి. శిరీషాని పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మాకు 3:30-4 అలా అయ్యిందండి. ఎందుకంటే ఉదయం అయితే చాలా ఎండగా ఉంటుందని మధ్యాహ్నం నుంచి ఓన్లీ సన్సెట్ చూడడానికే బయలుదేరామండి. ఎక్కడికి వెళ్తున్నామండి? కొత్వాల్గూడ పార్క్. హాయ్ బంగారామ్స్, కొత్వాల్గూడ పార్క్కి వెళ్తున్నాం. ఎకో పార్క్. హాయ్ సిరి తల్లి, ఎక్కడికి వెళ్తున్నాం? కొత్వాల్గూడ ఎకో పార్క్. ఓకే, సన్సెట్ చూస్తాం. సిరియే చెప్పింది మాకు ఈ పార్క్ గురించి. ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉంది అంటే వెళ్దాము అని. కానీ తనే పాపం లేట్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో తనకి పేషెంట్లు వచ్చారు, మరి తప్పదు కదా. మేము లంచ్ చేసేసి తను కూడా హాస్పిటల్లో లంచ్ చేసేసి బయలుదేరాము. అదే కాక ఉదయం నుంచి తిరగాలంటే సమ్మర్ కదండి, ఇంకా చాలా కష్టమైపోతుంది. అది కాక 125 ఎకరాలటండి, ఎక్కడ తిరగగలని చెప్పండి. ఒక్క రోజులో అయితే మాత్రం ఆ పార్కు తిరగడం అసంభవం అండి. 2-3 సార్లు వెళ్తేనే మొత్తం అంతా కవర్ చేయగలము. ఈసారి అయితే మేము ఓన్లీ సన్సెట్ కోసమనే వెళ్ళామండి. చూడండి రైట్ సైడు హిమాయత్ సాగర్ అందాలు ఇంకా అదిరిపోయింది కదా. సమ్మర్ హాలిడేసు, అందులోకి సండే కదండి, జనం ఉన్నారు. మేము అనుకున్నాం ఇంత ఎండలు కదా ఎవరు రారేమోలే అనుకున్నాము. కానీ హైదరాబాద్లో మాత్రం ఎప్పుడు జనాభా విషయంలో మా అంచనాలు తలకిందులు అయిపోతాయండి. చూడండి ఎంత జనం ఉన్నారో. ఆ జనం చూడగానే మా గుండె ఆగిపోయింది అనుకోండి. కారు పెట్టడానికి ఎక్కడా ప్లేస్ లేదండి. మమ్మల్ని గేటు దగ్గర దించేసి ఈ రోడ్డు కిందన అంటే కొద్దిగా డౌన్లోకి ఉందండి ప్లేసు, అక్కడ పెట్టుకోమన్నాడు గార్డు. బాబేమో అక్కడికి వెళ్ళి పెట్టి వచ్చేసరికి కనీసం ఒక 15 నిమిషాలు పట్టేసింది అనుకోండి, అంత రష్గా ఉంది. మేమైతే టికెట్ తీసుకుందాము అని లోపలికి వెళ్ళామండి. కానీ అక్కడ కూడా చాలా జనం ఉన్నారని మళ్ళీ వెనక్కి వచ్చేసింది. చూడండి పేరు మర్చిపోయింది శిరీష, మళ్ళీ ఎప్పుడు చెప్తుంది. వెల్కమ్ టు పేరు మర్చిపోయింది. ఎకో పార్క్. వెల్కమ్ టు కొత్వాల్గూడ ఎకో పార్క్. లెట్స్ గో ఇన్సైడ్. ఇదిగోండి ఇదేనండి ఎంట్రన్స్. బాబు కార్ పార్క్ చేసి వచ్చాక నలుగురం కలిసి లోపలికి నడిచామండి. ఈ ఎంట్రన్స్ నుంచి మెయిన్ గేట్కి వెళ్ళేసరికి కనీసం 15 నిమిషాలు పట్టేసిందండి. అందులోకి ఎంత ఎండగా ఉందంటే కొండ ప్లేస్ కూడా కదండి, కొండ ఎక్కలేకపోయామనుకోండి. ఎంట్రన్స్లోనే ఇలా ఉందేంటి అని కొద్దిగా భయపడ్డాను కూడా. ఇదిగోండి ఈ ప్లేస్ అంతా కూడా నడవాలండి. అసలు మెయిన్ గేట్ ఎక్కడైనా కనిపించిందా చూడండి, అదిగోండి దూరంగా కనబడుతుంది కదా, అదేనండి మెయిన్ ఎంట్రన్స్. ఇదిగోండి ఈ కొండ అంతా ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఇంకా టిక్కెట్ల ప్రహసనం అనమాట. ఎంత జనం ఉన్నారో చూడండి. కానీ అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పిల్లలు ఆన్లైన్లో టిక్కెట్లు తీసేశారండి. మనిషికి 100 రూపాయలండి. మా నలుగురికి 400 టిక్కెట్ తీసుకొని చూడండి మెట్రో లాగా ఇక్కడ స్కాన్ అండి, మీరే చూడండి. ఓహో స్కాన్ అయ్యా
నాన్నగారు నేను మెల్లగా వచ్చింది అలా పద కంగారు పడ. ఈ పార్కు హైదరాబాద్ అవుట్స్కట్స్లో హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న పెద్ద ఈకో టూరిజం ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాంతం ఒకప్పుడు రాకీ టెరైన్ క్వారేయింగ్ వల్ల కొంచెం డ్యామేజ్ అయిన ప్రాంతంగా ఉండేది. దాన్ని గ్రీన్ రిక్రియేషన్ జోన్గా మార్చాలనే ఆలోచనతో హైదరాబాదు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రాజెక్టును ప్లాన్ చేసింది. మొదటైతే ఈ ప్రపోజలు 2017 ప్రాంతంలోనే జరిగిందటండి. లోపలికి వచ్చాక ఎటువైపు వెళ్ళాలో అర్థం కాలేదండి. 3 దారులు ఉన్నాయి. మేము రైట్ సైడ్ ఇదిగోండి ఈ దారి ఎంచుకున్నాము. ఎందుకంటే ఆ పువ్వులు అవి చూస్తే చాలా అట్రాక్టింగ్గా అనిపించింది. అది కాక పైన ఏదో కోటలా ఉందని ఇదిగోండి ఇలా నడుస్తూ ముందుకు వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫోటోలు అవి తీసుకుంటూ ముందుకు వెళ్ళామండి. మేము సగం దూరం వెళ్ళేసరికి పైనుంచి అక్కడ అన్నీ చూసి వచ్చేవాళ్ళు పైకి వెళ్ళకండి ఏమీ లేదు అక్కడ అంటే ఏదో కోటలా ఉంది కదండి అని అడిగాను నేను. అంటే లేదండి ఏమీ లేదు అక్కడ, పైకి ఎక్కాక కొండలు గుట్టలు కనబడతాయండి అంతేను తప్పించి ప్రత్యేకంగా ఏమీ లేదు అంటే అమ్మయ్య అనుకొని ఇంకా సగం దూరం నుండే వచ్చేసి ఇదిగోండి కింద గార్డెన్లో నేను సిరి ఇంకా ఫోటోలు తీసుకున్నామండి. ఇప్పుడైతే ఇంకొక పార్క్కి వెళ్దాం పదండి. ఇక్కడే బర్డ్స్ ఏవియర్ కూడా ఉందండి. దానికేమో సెపరేటు టికెట్ అండి 200 అంట. అదేమో 5 ఎకరాల్లో ఉందటండి. అది ఒక రోజు పట్టేస్తుంది. ఈ రోజు అయితే మాత్రం అది కుదరదండి. అందుకని మేము నెక్స్ట్ టైము అది ఉదయమే వచ్చి ప్లాన్ చేయొచ్చు అంటే ఒక పిక్నిక్ లాగా వచ్చి ప్లాన్ చేసుకోవచ్చు అని దానికైతే మాత్రం మేము వెళ్ళలేదండి. 6000 బర్డ్స్ అటండి. ఎక్కడెక్కడో ఆఫ్రికా అంటార్కిటికా ఇలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బర్డ్స్ ఉంటాయటండి. మనం దానికి ఫీడ్ కూడా చెయ్యొచ్చటండి. ఇక్కడ చిన్న పాప చూడండి, నాకు ఆడపిల్లలంటే ఎంతో ఇష్టమండి. బుజ్జి బుజ్జి గౌండ్లతో ఎంత ముద్దుగా ఉంటారో కదండి. మగపిల్లల అల్లరి వేరుగా ఉంటుందండి, ఆడపిల్లలు ముద్దుగా ఉంటారండి. నాకైతే మాత్రం ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మొదట బీఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలో ఈ పార్కు కట్టడం వేగం పుంజుకుందండి. కేటీ రామారావు గారు అంటే కేటీఆర్ గారు 2022లో ప్రాజెక్ట్ ఫేజ్ని ఇనాగ్రేట్ చేశారటండి. తర్వాత ఇది ఫైనల్ పబ్లిక్ ఓపెనింగ్ ఫేజ్ మాత్రం 2026లో కంప్లీట్ అయిందండి. అంటే ఈ సంవత్సరమేనండి. ఎర్లియర్ ప్లాన్లో అయితే 125 ఎకరాల వరకు మెన్షన్ చేశారండి. కానీ పబ్లిక్ ఎకో పార్కు ప్రధాన భాగం మాత్రం 85 ఎకరాలేనండి. మనం ఇప్పుడు చూస్తున్నదంతా 85 ఎకరాల పార్కేనండి. మొత్తం అంతా మనం తిరిగి చూడలేము కాబట్టి వుడెన్ బ్రిడ్జ్ వేశారండి. అంటే కిందంతా పార్కు ఉంటుంది, మనం కొద్దిగా బ్రిడ్జ్ ఎక్కితే మొత్తం అంతా చూడొచ్చు అనమాట. అది కూడా మీకు ముందు ముందు చూపిస్తాను. చూడండి ఈ పార్కులో నుండి హిమాయత్ సాగర్ అందాలు ఎంత బాగుందో కదా. సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మాకు కంగారు వచ్చింది, సన్సెట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే చాలా బాగుంటుందటండి. మనకి ఫారెన్లో ఉంటుంది చూడండి, అదే ఫీల్ కలుగుతుందని నేను ఇన్స్టాలో చూశానండి. అసలు అందుకనే వచ్చాం కూడాను. పదండి దానికి కూడా వెళ్దాము. ఇదిగోండి చూడండి ఇక్కడ చెట్టు మీద చూసారా వుడెన్ హౌస్ అండి, ఎంత బాగుందో. అది ఎక్కాలని అనిపించింది కానీ మరి టైం సరిపోదని ఇంకా మరి వుడెన్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నామండి. చూడండి చాలా మంది ఉన్నారు దీని మీద. ఇంకా వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడ ఉండే వర్కర్స్ని కనుక్కున్నాము ఎలా వెళ్ళాలంటే వాళ్ళు చెప్పారనమాట, ఇలా వెళ్తే మీకు వుడెన్ బ్రిడ్జ్ వస్తుంది, అక్కడి నుంచి మీకు సన్సెట్ చాలా బాగుంటుంది అంటే ఇంకా బయలుదేరామండి. ఇదంతా నాకు మా వైజాగ్ దగ్గర ఉండే అరకు గుర్తొచ్చిందండి. అరకు ఇలాగే ఉంటుందండి, అదంతా నాకు గుర్తొచ్చిందండి. ఏటో బ్రిడ్జిలు
ఇది హైదరాబాద్కే స్పెషల్ పార్క్ అండి. ఇది మామూలు జస్ట్ నార్మల్ పార్క్ కాదండి. ఇందులో భారీ ఏవియర్ అంటే బర్డ్స్ జోన్ ఉందండి. తర్వాత బటర్ఫ్లై గార్డెన్, లాంగ్ బోర్డ్ వాక్, ఓపెన్ ఎయిర్ థియేటరు, సెన్సరీ గార్డెన్స్, పిక్నిక్ స్పాట్స్, సీనిక్ బ్రిడ్జ్ సెక్షన్స్ కూడా ఉన్నాయండి. బర్డ్స్ జోన్ వస్తుంది లెఫ్ట్ సైడ్. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా బర్డ్స్ జోన్ అండి. చెప్పాను కదా, చాలా దేశాల నుండి పక్షుల్ని ఇక్కడికి రప్పించారటండి. ఈ బర్డ్స్ జోన్ దాటితే ఇదిగోండి ఇలాగా వుడెన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోవడమేనండి. చూడండి, వావ్ ఎంత బాగుందో. నాకు ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ మీద నుండి సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందంటే అదేనటండి ఇక్కడ ప్రత్యేకత. ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే మాత్రం 1.5 కిలోమీటర్ ఉంటుందటండి. మేమండి నడిచాము ఎంత నడిచినా తరగదండి. ఇదిగోండి బర్డ్స్ ఏవియరు ఇదేనండి. ఎంత పెద్దదో చూడండి. మరి 5 ఎకరాలంటే మాటలా అండి. ఈ బ్రిడ్జ్ మీద నుండి సన్సెట్ అండి నిజంగా చూడాలే కానీ వర్ణించలేమండి. అంత అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా చాలా బాగుంది. అందరూ కదలరే, ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ కదలరండి. మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఆకాశంలో చూడండి పక్షులు ఎలా గుంపుగా ఎగురుతున్నాయో. వైజాగ్లో ఎక్కువగా చూసేవాళ్ళమండి ఇలా పక్షులు గుంపుగా ఎగరడము. అంటే సీ మీద ఇలాగ ఎగిరేవండి. ఎప్పటికప్పుడు మాకు అలా కనిపించేవి. ఇక్కడ మళ్ళీ నేను ఇదే చూడటం అండి. చూడండి నడిచాము 1 గంట పైగానే నడిచామండి. నడిచి అలసిపోయామనుకోండి. ఆ కిందన ఏదో ఒక పెద్ద సంబరం జరుగుతుందండి. అంటే ఏదో పిక్నిక్లా జరుగుతుంది. పాటలండి, తెగ పాటలండి పెద్ద సౌండ్తో. అది కూడా కాసేపు నిలబడి చూసి ఎంజాయ్ చేసామండి. అంటే బ్రిడ్జ్ మీద నుండే నేచర్ని డిస్టర్బ్ చేయకుండా విజిటర్స్ వాక్ చేయడానికి ఇలా డిజైన్ చేశారటండి. 1.5 కిలోమీటర్లు అంటే మాటలా అండి. నిజంగా నేల మీద కాకుండా కొంచెం ఎత్తులో చెక్కతో చేసిన లాంగ్ వాకింగ్ పాత్ అండి. ఇది ఇండియాలోనే లాంగెస్ట్ వుడెన్ బ్రిడ్జ్ అండి. ఎలివేటెడ్ వుడెన్ బ్రిడ్జ్ అండి. ఎందుకు ఇలా కట్టారంటే ఎకో సెన్సిటివ్ ఏరియా కాబట్టి నేల ఎకో సిస్టమ్కి డ్యామేజ్ తక్కువగా ఉండేందుకటండి. అలాగే గ్రీనరీ మధ్యలో ఇమ్మర్సివ్ వాకింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడానంట. అలాగే సీనిక్ వ్యూ పాయింట్స్ చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా ఆ బ్రిడ్జ్ మీద నుండి నడుస్తూ మొత్తం అంతా ప్రకృతిని చూస్తుంటే ఏదో లోకంలో ఉన్నట్లుందండి. నేను ఇన్స్టాలో చూసినట్లు ఫారెన్లో ఉన్న ఫీలింగ్ కలిగిందండి నాకు నిజంగా. ముఖ్యంగా ఫ్యామిలీస్తో వచ్చేటప్పుడు, కిడ్స్తో వచ్చేటప్పుడు సేఫ్గా వాక్ చేయడానికి కూడానండి ఈ బ్రిడ్జ్. ఇంకా నేను సుత్తుకొట్టనండి, మీరే చూసేయండి. అందరూ ఎలాగ సెల్ఫీలు తీసుకుంటున్నారో, ఫోటోలు తీసుకుంటున్నారో అవన్నీ చూస్తూ మీరే నడిచేయండి. అదేనండి నా వీడియోలో మీరు కూడా నడిచి చూడండి. యూట్యూబ్ वीडियो लिए हाँ एक लिया दो देख सही आ अरे अपन अपना पूरा का वीडियो फोटो दिया अच्छी जगह बना है माशाल्लाह ఇక్కడ బెంచీలు ఉంటే చాలాసేపు ఈ బెంచీల మీద కూర్చుండిపోయామండి.
చాలా బాగా ఫోటోలు వచ్చాయని శిరీషను చిన్నవాడు వాళ్ళ ఫోటో ఏమో ఇన్స్టాలో పెట్టుకొని చూడండి స్టోరీ పెట్టుకొని అందులో మునిగిపోయారండి. లేకపోతే అంతసేపు కూర్చోరు, చాలాసేపు కూర్చొని ఇక్కడి నుంచే పెట్టేశారండి. వాళ్ళిద్దరూ కలిసిన ఫోటో నేనే తీశానండి. చాలా బాగా వచ్చిందండి, ఇన్స్టాలో పెట్టుకున్నారు. ఇదేనండి ఫోటో, బాగుంది కదా, చాలా చాలా బాగా వచ్చిందండి. ఇద్దరు మురిసిపోయారు ఆ ఫోటో చూసి. ఇదిగోండి అక్కడ చాలాసేపు కూర్చొని ఇంకా దిగిపోతే వచ్చేసింది అనుకున్నామండి. మళ్ళీ కూడా లైట్లు వేసేసాక ఇంకా నడిచాము, మీరే చూడండి. కానీ దిగుతూ కూడా దాని అందాలు చూడండి ఇంకా ఎంత బాగుందంటే చాలానండి. నిజంగా అలా చూస్తూ కదలబుద్ధి కాలేదండి. హైదరాబాద్లో చూడడానికి ప్లేసెస్ మాత్రం ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయండి. 2 సంవత్సరాలు చూసింది చూడకుండా మనం చూడొచ్చండి. ముఖ్యంగా నిజాం పరిపాలనలో ఉన్న నగరం కాబట్టి ఈ కోటలు అవి ఎంత బాగుంటాయంటే, ముఖ్యంగా బేదర్లోని ఫోర్ట్ అయితే మాత్రం అండి నేను మర్చిపోలేనండి. సినిమాలో సెట్టింగ్ ఉంటుంది చూడండి, ఆ సెట్టింగ్లా అనిపించిందండి. నెక్స్ట్ ఇంకొకసారి మాత్రం బేదర్ ఫోర్ట్కి స్పాట్ పెడతానండి. నాకు అంత బాగా నచ్చేసింది. ఊరు కూడానండి బేదరు ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుందండి. చీకటి పడిపోతుంది అని కొద్దిగా భయపడ్డామండి. కానీ చీకటి పడగానే లైట్లు వేసేసి ఇంకా బ్రిడ్జ్ ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి, అసలు ఎంత అందంగా ఉందంటే వర్ణించలేమండి, అంత బాగుంది. ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాలి. అది కాక బర్డ్స్ కూడా చూడలేదు కదండి, అందుకని నెక్స్ట్ కొద్దిగా చల్లబడ్డాక మాత్రం మళ్ళీ స్పాట్ పెడదామనే అనుకున్నామండి. అది కాక ఇప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ కదండి, చాలా ట్రాఫిక్ అండి. ట్రాఫిక్లో రిటర్న్లో మేము కొద్దిగా చిక్కుకుపోయాం కూడా. అందుకనే వర్షాలు పడాక చల్లబడ్డాక మాత్రం నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాలని అనుకుని వెనుతిరిగామండి. ఇక్కడ శిరీష గురించి కొద్దిగా చెప్పాలండి. ఎప్పుడు నా యూట్యూబ్ కోసం నేనే తీసుకుంటానండి వీడియోలు. స్టార్టింగ్లో అయితే ఏదో కొద్దిగా హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. సిరి మాత్రం ఆంటీ నన్ను తీయమంటారా అని చాలా మటుకు నన్ను తీయడానికి, నన్ను కవర్ చేయడానికి చూసిందండి. కానీ వాళ్ళకి సరదాలు వాళ్ళకు ఉంటాయి కదండి. కొత్తగా ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళు ఎంతో హ్యాపీ మూడ్లో ఉంటారు. మనం ఎందుకండి డిస్టర్బ్ చేయడం. నిజంగా పిల్లల్ని ప్రేమించిన ఏ తల్లి కూడా పిల్లల్ని డిస్టర్బ్ చేయదండి. ఇంకా 7 అయిపోతుందండి, చీకటి పడిపోయింది. చూడండి వచ్చేసాము, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక తండ్రి ఆ పాపకి వీడియోలు తీస్తూ చాలా నాకు ముచ్చటేసిందండి. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రాణం అంతా పిల్లల మీదేనండి. చూడండి మీరే, వాళ్ళ మీద జోకులు కూడా నేను వేశాను, వినండి. డాడీయా అలా ఉండాలి డాడీ, మాకేం డాడీలు తీరు. ఇంకా బయటికి వచ్చేసామండి. ఏంటి నచ్చిందా నా వీడియో? ఇంకొకసారి చెప్తున్నానండి, సమ్మర్ హాలిడేస్లో మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఓపెన్ కదండి, ఎలా ఉన్నాయండి ఎండలు. మేము వెళ్ళిన రోజైతే నా ఏజ్ ఉన్న ఒక ఆవిడ పాపం పడిపోయారండి. ఆవిడకి నీళ్లు పట్టడం, ముఖం మీద నీళ్లు చల్లడం చేశారండి. వడదెబ్బ తగిలేస్తుంది. అందులో చిన్నపిల్లలతో అస్సలు వెళ్ళకండి. ఒకరు ఎవరోనండి నాకు చాలా కోపం వచ్చింది. చిన్న బాబు అండి, 3 నెలలు కూడా ఉండవండి. పొట్ట మీద ఒక బ్యాగ్ వేసుకొని ఆ బ్యాగ్లో ఆ బాబుని పడుకోబెట్టుకొని తీసుకొచ్చారండి. ఎందుకండి అన్ని కష్టాలు? అలాంటి పనులు మాత్రం చేయకండి, ఎండలు దారుణంగా ఉన్నాయి. చూడండి, మీకు పైసా ఖర్చు లేకుండా కొద్దిగా మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది అంతే తప్పించి మీకు అన్ని విషయాలతో ఎంతో సుత్తు కొడుతూ అన్నీ నా విషయాలు కూడా చెప్తూ చక్కటి వీడియో తయారైపోయింది కదా. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. బాయ్ బంగారామ్స్.